తిరుమల శ్రీవారి ఆలయాన్ని శాస్త్రోక్తంగా ఆలయ అర్చకులు టీటీడీ అధికారులు మూసివేశారు. చంద్రగ్రహణాన్ని పురస్కరించుకుని ఇప్పటికే తిరుమలలోని వివిధ ఆలయాలతో పాటు వెంగమమ్మ అన్నదాన సత్రాన్ని కూడా టీటీడీ మూసివేసింది. మధ్యాహ్నం 3:20 మొదలయ్యే చంద్రగ్రహణం సాయంత్రం 6:47 ముగుస్తుంది. మళ్లీ రాత్రి శ్రీవారి ఆలయాన్ని ఎన్ని గంటలకు తెరుస్తారు, భక్తుల కోసం టీటీడీ ఎటువంటి ఏర్పాట్లు చేసింది అనే దానిపై మరింత సమాచారం తిరుమల నుంచి మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. చంద్రగ్రహణం కారణంగా తిరుమల శ్రీవారి ఆలయాన్ని మూసివేశారు టీటీడీ అధికారులు, ఇటు అర్చకులు. ముఖ్యంగా ఏదైతే ముందుగా చెప్పినట్లనే ఉదయం 9 గంటలకి శ్రీవారి ఆలయాన్ని టీటీడీ అధికారులు అయితే మూసివేశారు. ఎందుకంటే ముఖ్యంగా చంద్రగ్రహణం ఈరోజు మధ్యాహ్నం 3:20 ప్రారంభమవుతుంది. చంద్రగ్రహణానికి ముందు అంటే ఏదైతే ప్రారంభమయ్యే ముందు 6 గంటల ముందు శ్రీవారి ఆలయం మూసివేయడం ఆనవాయితీ. అందులో భాగంగానే ఏదైతే శ్రీవారి ఆలయాన్ని అయితే మూసివేసిన పరిస్థితి చూడొచ్చు. ముఖ్యంగా ఈరోజు మధ్యాహ్నం 3:20 నుంచి సాయంత్రం 6:47 వరకు ఈ చంద్రగ్రహణం ఉంటున్న నేపథ్యంలో దానికి సంబంధించి 6 గంటల ముందే శ్రీవారి ఆలయాన్ని మూసివేసిన పరిస్థితి ఉంది. ముందుగా శ్రీవారి ఆలయంలో ఉన్నటువంటి మహాద్వారమే కాకుండా లోపల వెండి వాకిలి మూసివేసిన తర్వాత ఏదైతే మహాద్వారం దగ్గర ఉన్నటువంటి మహాద్వారాన్ని మూసివేసిన తర్వాత ఉదయం 9 గంటలకల్లా బయటకు వచ్చి ఆలయ అధికారులు అందరూ వెళ్ళిపోయిన పరిస్థితి ఇక్కడ కనపడుతుంది. అంటే ముఖ్యంగా చూసుకున్నట్లయితే సాయంత్రం 6:47 చంద్రగ్రహణం పూర్తయిన తర్వాత రాత్రి 7:30 ఆ స్వామివారి ఆలయాన్ని మళ్ళీ తిరిగి తెరిచిన తర్వాత శుద్ధి పుణ్యవచనం నిర్వహించిన అనంతరం స్వామివారికి చేయాల్సినటువంటి కైంకర్యాలన్నీ పూర్తి చేసి మళ్ళీ సామాన్య భక్తుల్ని దర్శనానికి అనుమతించే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఏదైతే ఈరోజు ఉదయం 8 గంటల వరకు సామాన్య భక్తుల్ని కూడా దర్శనానికి అనుమతించారు. ఈ తెల్లవారుజాము నుంచి ఉన్నటువంటి భక్తులకి దర్శనాలు కల్పిస్తూ ఏదైతే ఉదయం 8 గంటల వరకు భక్తుల్ని అనుమతించామని చెప్పేసి ఇప్పుడు కాసేపటికైతే టీటీడీ అధికారులు తెలిపారు. ముఖ్యంగా ఏదైతే ఇదే కాకుండా టీటీడీకి సంబంధించినటువంటి అనుబంధ ఆలయాలు మొత్తం ఈరోజు ఉదయం 9 గంటలకే మూసివేస్తున్నట్లు ఇప్పటికే అధికారులు ప్రకటించారు. తిరుమలలో ఉన్నటువంటి అన్నదాన సత్రాలు కావచ్చు, ముఖ్యంగా వరాహస్వామి ఆలయము, ఇటు బేడి ఆంజనేయ స్వామి ఆలయాన్ని కూడా పూర్తిగా టీటీడీ అధికారులు మూసివేసినట్టయితే తెలుస్తుంది. ముఖ్యంగా భక్తులకు కూడా ఒకటే చెప్పారు టీటీడీ, ఈ రోజుకి సంబంధించినటువంటి ఆర్జిత సేవలు కూడా పూర్తి స్థాయిలో రద్దు చేశారు. ప్రధానంగా చూసుకున్నట్టయితే భక్తులు కూడా ఎవరిని కూడా క్యూ లైన్లోకి అనుమతించకుండా పూర్తి స్థాయిలో నిలిపివేసిన పరిస్థితి ఉంది. ఎందుకంటే ఉదయం నిన్న రాత్రి నుంచే ఏదైతే క్యూ లైన్ లేక పూర్తి స్థాయిలో నిలిపేసినటువంటి టీటీడీ అధికారులు కేవలం వైకుంఠం క్యూ కాంప్లెక్స్లో వేచి ఉన్నటువంటి భక్తులకి మాత్రం ఈరోజు ఉదయం 8 గంటల వరకు భక్తులకి దర్శనానికి అయితే అనుమతించారు. ఆ తర్వాత ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి ఉదయం 9 గంటల నుంచి భక్తుల్ని అంటే పూర్తి స్థాయిలో 8 గంటలకే దర్శనం కేటాయించిన తర్వాత ఉదయం 9 గంటలకి శ్రీవారి ఆలయం అయితే అర్చకుల శాస్త్రోక్తంగా ఏదైతే మూసివేసిన పరిస్థితి ఉంది. మరోవైపు ఈరోజు మధ్యాహ్నం 6:47 చంద్రగ్రహణం పూర్తయిన తర్వాత రాత్రి 7:30 శ్రీవారి ఆలయాన్ని తిరిగి తెరిచే నేపథ్యంలో భక్తులు కూడా వాళ్ళ ప్రయాణాన్ని చూసి చేసుకోవాలని చెప్పేసి గతంలోనే టీటీడీ తెలిపింది. ఆ నేపథ్యంలోనే టీటీడీ అధికారులు కూడా ఏదైతే తిరుమలలో ఎవరైనా వేచి ఉన్నటువంటి భక్తుల కోసమైనా సరే వాళ్ళ కోసం ప్రత్యేకంగా ఏదైతే పులిహోర ప్యాకెట్లను కూడా పూర్తిగా సిద్ధం చేశాం. ఎందుకంటే అన్నదాన సత్రాలు ఎక్కడా పూర్తిగా క్లోజ్ చేసిన నేపథ్యంలో దానికి సంబంధించి భక్తులకి సంబంధించి పూర్తిగా 40,000 ప్యాకెట్లు పులిహోర ప్యాకెట్లు కూడా సిద్ధం చేశామని చెప్పేసి టీటీడీ అధికారులు అయితే తెలిపిన పరిస్థితి ఇక్కడ కనబడుతుంది. కెమెరామెన్ బాలుతో సునీల్, ప్రైమ్9 న్యూస్, తిరుమల నుండి.